నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిపై విషం కక్కాడు. అయితే ఆ కక్కిన విషాన్ని కడిగే ప్రయత్నం అనేది సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్నాడు. లేదు జగన్మోహన్ రెడ్డి గారు అలా అనలేదు, ఇలా అనలేదు. వాస్తవానికి విజయవాడలోనో లేదా గుంటూరులోనో కడితే మనకు ఒక మొబిలిటీ ఉంటుంది, రోడ్లు ఉంటాయి, కరెంటు ఉంటుంది, నీరు ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్ని సజ్జల రామకృష్ణారెడ్డి కడిగే ప్రయత్నాలు అయితే చేశాడు. కానీ ఏదైతే నేషనల్ మీడియా సాక్షిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విషాన్ని అయితే కక్కేశారు. ఆ విషయాన్ని ఎలా కక్కారు అంటే, నిజంగా గతంలో ఇదే అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అంటే చిన్న చితకగా ఉండకూడదు, కనీసం 30,000 ఎకరాలు ఉండాలని చెప్పి మాట్లాడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో 33,000 ఎకరాలు తీసుకుంటే అసెంబ్లీ సాక్షిగా నాకు ఓకే అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పాయింట్ ఏదైతే ఉందో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అవును అప్పట్లో అమరావతి నాకు ఓకే అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారని చెప్పి కూడా చెప్పడం కూడా మనం చూసాం. అయితే అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అని, తర్వాత 2019 నుంచి 24 లోపల 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాటలు ఆడి ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయకుండా న్యాయ రాజధాని కర్నూలు అని చెప్పేసి అన్నటువంటి యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తర్వాత లేదు నేను ఆ మాట అనలేదని చెప్పేసి అక్కడికి వెళ్ళి అబద్ధాలు ఆడడం. అంటే ఏపీలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట, అదేవిధంగా తెలుగులో ఒక మాట, ఇంగ్లీష్లో ఒక మాట. తెలుగులో ఏమో అవును నాకు ఓకే అని చెప్పేసి అనడం, తర్వాత ఇంగ్లీష్లో లేదు అసలుకి రివర్ బేసిన్లో ఎలా కడతారు అమరావతి రాజధాని అని చెప్పేసి అనడం. ఇదంతా తీసి పక్కన పెడితే దీనికి సంబంధించి మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఒక వే టు ఎస్ఎంఎస్ కాన్క్లేవ్ అని చెప్పి ఒక ప్రైవేటు సదస్సు జరిగితే దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ అప్పటి ఫైనాన్స్ మాజీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా కూర్చొని రాజధాని గురించి మాట్లాడితే లేదు మనకు అద్భుతమైనటువంటి రాజధాని అమరావతి ఉంది, అమరావతిలో ఇంకేది కూడా కట్టాల్సినటువంటి అవసరం లేదు, ఇప్పుడు ఉన్నటువంటి ఒక భవనాలు చాలు, బిల్డింగ్లు చాలు, అత్యద్భుతం అని చెప్పి మాట్లాడినటువంటి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి విషం కక్కితే ఆ కక్కినటువంటి దాన్ని ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకి కేంద్రం స్థాయిలో విరుచుకుపడ్డారు అటు అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు. వాస్తవానికి రేపో మాపో చివాట్లు తినడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా ఉన్నారని చెప్పేసి అయితే అర్థమవుతుంది. ఎన్నో వేల కోట్లు పెట్టి అమరావతి రాజధాని అని చెప్పేసి అని ధృవీకరిస్తున్నటువంటి టైంలో దాదాపు 52,000 కోట్లు ఖర్చు పెట్టి అమరావతి కట్టడాలు కొనసాగుతున్నటువంటి టైంలో చట్టసభల్లో కూడా అమరావతి రాజధాని అని చెప్పేసి అని డిక్లేర్ చేస్తూ రేపో మాపో గెజిట్ రాబోతుందన్నటువంటి టైంలో, అదేవిధంగా అటార్నీ జనరల్ కూడా దానికి సంబంధించి విభజిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నటువంటి ఒక రాజధాని అమరావతికి కొన్ని సవరణలు చేస్తూ ఇలా చేస్తే బాగుంటుంది అన్నటువంటి టైంలో, ఇప్పుడు రాజధాని ముద్ర పడబోతున్నటువంటి టైంలో అమరావతి కట్టడాలు కానీ, అమరావతి ప్లానింగ్ కానీ, అమరావతి నామకరణం కానీ పుట్టుక నుంచి ఇప్పుడు కట్టడం పూర్తి అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఎవరు కర్త కర్మ క్రియ అంటే అటు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి స్పష్టంగా తేలుతుంది. కాబట్టి ఈ క్రెడిట్ని జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేసుకుంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొడతారన్న సంగతి తెలిసి ఇప్పుడు రాజధాని ఇంకోటి కట్టేటువంటి శక్తి లేనటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి, లేదా 3 రాజధానులు అంటే అటు వైజాగ్ కావచ్చు, ఇటు అమరావతి కావచ్చు, అదేవిధంగా అటు కర్నూలు కావచ్చు, 3 ప్రాంతాల్లో కూడా ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పి మొన్న 151 స్థానాల నుంచి 11 స్థానాలు పరిమితం అయ్యారంటే అక్కడెక్కడ కూడా ఒప్పుకోరని సంగతి తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక రాజధాని కట్టాలంటే అదే యలహంకలో కావచ్చు, లేదా ఇడుపులపాయలో కావచ్చు, లేదా లోటస్ పాండ్లో కావచ్చు, కట్టాలంటే కుదరదు అనే సంగతి తెలుసుకున్న తర్వాత ఆ క్రెడిట్ని తన ఖాతాలో వేసుకోలేని పక్షంలో
ఇప్పుడు అమరావతి రివర్ బేసిన్లో కట్టారు, అంటే నది గర్భంలో కట్టారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి తాడేపల్లిలో ఉన్నటువంటి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఏదైతే ఉందో అది నది గర్భంలో లేదా అని చెప్పి ఏపీ ప్రజలు అడుగుతున్నారు. అదేవిధంగా నది గర్భంలో ఉంది అని చెప్పేసి నువ్వు ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్నప్పుడు గతంలో అసెంబ్లీ సాక్షిగా కనీసం 30,000 ఎకరాలు లేనిది ఎలాగా మీరు రాజధాని కడతారని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు అమరావతిగా రాజధాని అనుకుంది. ఎప్పుడైతే మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి వేటు SMS కాంక్లేవ్లో కూర్చొని మాట్లాడినప్పుడు అమరావతి మా రాజధాని అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడంటే ఇదేగా అమరావతి రాజధాని. అదేవిధంగా 33,000 ఎకరాలు పైచిలికే ఉండాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఇదేగా రాజధాని. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, అమరావతి ఈజ్ రాజధాని అని చెప్పేసి నువ్వు మాట్లాడినప్పుడు ఇదేగా రాజధాని అమరావతి. కానీ ఇప్పుడు క్రెడిట్ నీ ఖాతాలో వేసుకోలేకపోవడం వల్ల అమరావతి రాజధాని కాదని మాట్లాడుతున్నారు. గతంలో మనం చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇది నా ఖాతా అంటాడు. అదేవిధంగా పోలవరం ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు, కానీ వచ్చే మార్చి నాటికి కొంత దాని నుంచి ప్రయోజనాలు వస్తాయంటే ఇప్పుడు అది నా ఖాతాలోనే మాట్లాడతాడు. అదేవిధంగా ఏపీలో జరిగినటువంటి ప్రతిదీ కూడా జరిగిపోయిన తర్వాత అందుబాటులోకి వచ్చిన తర్వాత అది నా ఖాతాలో కానీ మాట్లాడతాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ నామకరణం నుంచి పూర్తి స్థాయిలో రిబ్బన్ కటింగ్ దాకా కూడా అమరావతి అనేది నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అనేది ముద్రించేశారు కాబట్టి, రాజముద్ర పడిపోయింది కాబట్టి, ఎవరు అవునన్నా కాదన్నా స్వయాన సాక్షిలో రాసినా సరే చెప్పుతో కొడతారు కాబట్టి, ఆఖరికి ఇంట్లో వాళ్ళు కూడా తూ అని ఊస్తారు కాబట్టి, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్లో వేసుకోలేరు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి క్రెడిటే కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అమరావతి రాజధాని అంటే నదీ గర్భంలో అని మాట్లాడతారు. ఇలా నదీ గర్భంలో అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భంలో గతంలో తను మాట్లాడినటువంటి అన్ని ఆధారాలు చూపించి కేంద్రంలో ఉన్న పెద్దలు చాలా సీరియస్ అయ్యారని సంగతి తెలుస్తుంది. కేంద్రం నుంచి చాలా పెద్ద వార్నింగే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిందని సంగతి తెలుస్తుంది. అయినా సరే ఇకపైన కూడా మళ్ళీ ఇలానే మూర్ఖంగా మాట్లాడితే కేసులు పెట్టక తప్పదని చెప్పేసి కూడా చాలామంది కూటమి పెద్దలు కూడా చెప్తూ వస్తున్నారు. సో మొత్తానికి నిజంగా అమరావతి రాజధాని కాదు, అది నదీ గర్భంలో ఉంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారంటే, ఆ చెప్పిన వ్యాఖ్యల్ని మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి కడిగే ప్రయత్నం చేస్తున్నాడంటే ఈ ప్రయత్నాన్ని మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. Please subscribe to Leo News for more videos.